మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో చిరుత కలకలం రేపుతోంది. భద్రావతి మున్సిపల్ పరిధిలోని గ్రామీణ ఆసుపత్రి వద్ద సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను యువకులు సెల్ ఫోన్లో వీడియో తీశారు. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మహారాష్ట్ర వార్ధా జిల్లాలోని పులి కలకలం రేపుతోంది. హింగాట్నాట్ నియోజకవర్గంలోని కురుల్ గ్రామంలో పొలానికి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలంలోకి వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. పులిని భద్రించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో చిరుత కలకలం రేపుతుంది. భద్రావతి మున్సిపల్ పరిధిలోని గ్రామీణ ఆసుపత్రి వద్ద సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను యువకులు సెల్ ఫోన్లో వీడియో తీశారు. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, మహారాష్ట్రలోని చంద్రపూర్ వార్ధా జిల్లాలో ఇటు పులులు చిరుతపుల సంచారం అయితే కలకలం జరుగుతుంది. ఇటు అటవీ సమీప గ్రామాలకే కాదు, ఏకంగా పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల తీరాలకు కూడా పులులు చిరుతపులు రావడంతో అయితే సమీప గ్రామాల ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చంద్రపూర్ జిల్లాలోని భద్రావతి మున్సిపల్ పరిధిలోని గ్రామీణ ఆసుపత్రి వద్ద చిరుతపులి సంచారం అయితే కలకలం రేపింది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి వాహనదారులు తమ సెల్ ఫోన్ లో చిరుతపులి సంచరిస్తున్న దృశ్యాలను చిత్రీకరించడంతో అయితే వైరల్ గా మారింది. ఇటు స్థానికులు అటవీశాఖ అధికారులకైతే సమాచారం అందించిన పరిస్థితులు అయితే భద్రావతి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. మరోవైపు వార్ధా జిల్లాలోని ఇంగన్ఘాట్ నియోజకవర్గంలో కుర్ముల్ గ్రామంలో పులి భయంతో అయితే గ్రామ ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతిరోజు గ్రామం పక్కన ఉన్నటువంటి అడవి నుంచి పులి ఇటు పొలాల్లోకి రావడం, ఉదయం వేళ కూడా పంట చేనుల్లోకి రైతులు వెళ్తున్న క్రమంలో కూడా పులి సంచారం ఉండడంతో అయితే గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత వారం రోజుల నుంచి కూడా పులి సంచారంతో ఇటు గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా పులిని బంధించకపోవడంతో కూడా పంట చేనులలోకి వెళ్లాలంటే ఇబ్బందిగా గురవుతున్నామంటూ కూడా గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత ఏడాది చూసుకుంటే ఇటు మహారాష్ట్రలోని చంద్రపూర్ వార్ధా జిల్లాలోనైతే ఇటు చిరుతపులి దాడిలోనైతే 10 మందికి పైగానైతే మరణించిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పులులను చిరుతపుల్లో సంచరిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాటిని బంధించాలంటూ కూడా అటవీ సమీప గ్రామాలతో పాటు పట్టణ గ్రామాల నుంచి కూడా ఆక్షేపణలు అయితే వినియోగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇటు అటవీ శాఖ అధికారులు అయితే పులి సంచరించిన ప్రాంతాల్లో పాదముద్రలను సేకరించిన అనంతరం అయితే వాటిని ట్రాప్ చేయడానికి కూడా ట్రాప్ కెమెరాలను అయితే పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.